తెలంగాణలో అతిపెద్ద సంస్థ సింగరేణి. సింగరేణిలో 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైందని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి అందిస్తారు. నల్లబొగ్గు సింగరేణి ముఖ్యంగా సింగరేణి అభివృద్ధి బాటలో కార్మికులు ఎంతో శ్రమోర్చి సింగరేణి అభివృద్ధి బాట నడిపిస్తున్న పరిస్థితి. అలాంటి సింగరేణిలో ఈరోజు కార్మికులకు మందుల కొరత ఉండడంతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. 30 సంవత్సరాలు సింగరేణిలో సేవలు అందించి సింగరేణి అభివృద్ధికి బాటలు వేసిన కార్మికులు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న నేపథ్యంలో వారికి మందులు ఇవ్వడానికి కూడా సింగరేణి యాజమాన్యం చూడని పరిస్థితి. దీనిపైన సింగరేణి వ్యాప్తంగా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ ఆందోళన చేస్తుంది. ముఖ్యంగా మన ప్రస్తుతానికి అయితే మందమరి డివిజన్లోని రామకృష్ణపురం ఏరియా హాస్పిటల్ వద్ద ఉన్నాం. మనతో పాటు కొంత ఏఐటీసీ నాయకులు చెప్పడం ఈ మందుల కొరత మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు సింగరేణిలో దాదాపుగా 130 సంవత్సరాల చరిత్రలో నేను 40 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసిన, కానీ హాస్పిటల్లో మందుల కొరత అనేది మాత్రం ఇది గత 2 నెలల నుంచి నడుస్తున్నది. అది ఇటువంటి పరిస్థితి ఏ రోజు చూడలేదు. అసలు మందుల కొరత వల్ల కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడడం, ఇంకా మందుల కోసం రోజు తిరగడం అనేది ఈ చరిత్రలోనే మొదటిసారి. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇంత పెద్ద సంస్థ, మనము కార్పొరేట్ స్థాయికి ఎదగబోతున్నాము, కానీ డిస్పెన్సరీలలో మందులు లేవు అనేసరికి కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధించినవి, కిడ్నీకి సంబంధించినవి, క్యాన్సర్ పేషెంట్స్, ఇటువంటివి ముఖ్యమైన మందులు మేము గత 2 నెలల నుంచి అన్ని స్థాయిలలో చెప్పడం జరిగింది. గుర్తింపు సంఘంగా బాధ్యతగా జిఎం మీటింగ్లో కానీ డైరెక్టర్స్ కానీ చెప్పడం జరిగింది. వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. తర్వాత లేదంటే లోకల్ పర్చేస్ చేసుకోండి అని చెప్పేసి తోసి పారేస్తున్నారు. లోకల్ పర్చేస్ చేసినా కానీ నోట్స్ మూవ్ అవ్వడం లేదనేది మాకు తెలిసిన విషయం. అసలు పర్చేస్ అనేది కార్పొరేట్ డిపార్ట్మెంట్లో జరగాల్సింది. అయినా జిఎంలు కూడా కొన్ని చోట్ల రిస్క్ తీసుకొని మా స్థాయిలో ఎంతో కొంత మేము మీకు శాంక్షన్ చేస్తాం, చెయ్యండి అన్నా కానీ అవి మందులు సరిపోయే పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు, ₹1,00,000 లోపు చేస్తారు నాకు తెలిసి. కాబట్టి అది మందులు సరిపడా రావడం లేదు. కాబట్టి ఈ రకంగా ఈరోజు డిస్పెన్సరీలలో అటు సిబ్బంది, పనిచేసే సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది ఉన్న కార్మికులు గొడవ పడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా 30 ఏళ్ళు సింగరేణిలో సర్వీస్ చేసిన కార్మికులకు కార్పొరేట్ వైద్యం అందిస్తే కూడా చెప్తున్నారు, కొంత రిఫర్ చేస్తున్నారు, ఆడ నిర్లక్ష్యం వహిస్తున్నారు, వైద్యం అందించే కూడా ఆరోపణలు ఉన్నాయి. దానిపైన ఎట్లా వస్తారు మీరు? ఈ సింగరేణిలో దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి మైన్లలో రూప్ బోర్డు లేదు, లేకుంటే వామ్ కోట్లు లేవు, అంటే అటువంటి చిల్లర వస్తువు లేకుంటే మాట్లాడితే ఆగినాం. కానీ ఈ రోజుల్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. మందులు లేకుంటే ఈనాడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు హైదరాబాదు, హన్మకొండ, వరంగల్ నుంచి రావాల్సిన పరిస్థితి. వచ్చిన వానికి 10 రోజులకే మందులు ఇస్తే మళ్ళీ రాలేరు. కాబట్టి వెంటనే వాళ్ళకు నెలకు సరిపోయే మందులు ఇవ్వాలి. ఈ మందుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ ఉన్నది. చెప్పండి, ఎలా వస్తారు? సింగరేణిలో మందుల కొరత కనబడుతుంది, అదేవిధంగా వైద్యుల కొరత కనబడుతుంది. దీన్ని సిఐటిగా మీరు ఏం చూస్తారు? సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పలు సమస్యల మీద కూడా ఇదివరకు హాస్పిటల్ సమస్యల మీద కూడా సీఎంఓ ఇక్కడికి వచ్చినప్పుడు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ప్రధానంగా సమస్యల మీద పరిష్కారం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఏదైతే కార్మికుడు జబ్బుతో వచ్చినప్పుడు జబ్బుకు అనుకూలంగా ఉన్నటువంటి మెడిసిన్ ఇక్కడ దొరకట్లేదు. బాక్స్లో పెట్టే ప్రయత్నం జరగాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ సమస్య అయినా కూడా ఇవాళ కార్మికులకు ఇబ్బంది కాకుండా సింగరేణి యాజమాన్యం కానీ, ఇవాళ సిఎండి కానీ, స్థానిక జిఎం గారు కూడా చొరవ చూపి కార్మికులకు ఇబ్బంది కాకుండా ట్రీట్మెంటు సకాలంలో అందించే విధంగా ప్రయత్నం చేయాలని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి మందమరి బ్రాంచ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా సింగరేణి కార్మికులు చెప్తున్నారు, రిటైర్డ్ వాళ్ళు చెప్తున్నారు, మాకు సరైన మందులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కార్మికులకు, వారి కుటుంబాలకు మందులు సకాలంలో అందజేయాలి. ఒకవేళ ఈ మందులు అందజే పరిస్థితిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీ కూడా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి అవుతుంది. శ్రీనివాస్, 100 టీవీ, మంచిర్యాల. తెలంగాణకే మణిహారం